ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం గంగవాయల కూర పప్పు తయారు విధానం చూద్దాం. దీనికోసం 2 కట్టల గంగవాయల కూర తీసుకున్నాను. కప్పు కందిపప్పు కడిగి 2 కప్పులు వాటర్ పోసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, ఒక టమాటో, టేస్ట్ తగ్గ సాల్ట్, కారం 1 టేబుల్ స్పూను, కొంచెం కొత్తిమీర, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఈ కందిపప్పు దాంట్లోనే గంగవాయల కూర, టమాటో, పసుపు వేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ప్రెషర్ పోయినాక మూత ఓపెన్ చేసి పప్పు మెదుపుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేగినాయి. ఒక 5-6 గార్లిక్ వేసుకుంటున్నా, కొంచెం క్రష్ చేసి. ఒక 3 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఒకసారి కలుపుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిపోయినాయి. టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం. ఒకసారి కలుపుకొని చింతపండు రసం పోసుకోవాలి. ఇంకోసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీగా ఉండే గంగవాయల కూర పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.